ఫిజిక్స్ క్లాస్ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజెస్ డ్యూ టు కాన్కేవ్ మిర్రర్ టాపిక్లో ఉన్నాం. లాస్ట్ క్లాస్లో 3 రే డయాగ్రామ్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో ఇది వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్ ఫ్రమ్ 6th to 10th స్టాండర్డ్ ఐఐటి స్టూడెంట్స్ అని చెప్పాను. వీళ్ళలో ఇప్పటికీ 8 మంది రే డయాగ్రామ్స్ మిస్టేక్స్ అయినాయి. ఆ 8 మెంబర్స్కి ఇంపోజిషన్ ఇచ్చాను, వాళ్ళు డ్రా చేసి పంపించాలి. ప్లస్ ఈరోజు క్లాస్ కంప్లీట్ అయ్యేలోపు అన్ని రే డయాగ్రామ్స్ కరెక్ట్గా కంప్లీట్ చేయాలి. 8 మెంబర్స్ మళ్ళీ రీడ్రా చేయాల్సి వస్తుంది. మిగిలిన వాళ్ళంతా ఓకే బాగా డ్రా చేశారు. కొంతమంది ఎక్సలెంట్గా డ్రా చేశారు, కొంతమంది వేరే వాళ్ళతో హెల్ప్ తీసుకున్నారు అనిపిస్తుంది. బట్ హెల్ప్ తీసుకుంటే మటుకు లాస్ అయ్యేది మీరే. మీరు హెల్ప్ చేయొద్దండి. మీ ఫ్రెండ్స్కి కానీ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ హెల్ప్ అయితే చేయొద్దండి రే డయాగ్రామ్స్ విషయం. సో లాస్ట్ 3 రే డయాగ్రామ్స్ ఏవి అంటే, ఒకటి ఇఫ్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ డ్రా చేస్తాం. ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ డ్రా చేసుకుంటాం. సో రే డయాగ్రామ్స్ డ్రా చేసేటప్పుడు వన్ ఆఫ్ ద కండిషన్ ఏంటి, మనకి కాన్కేవ్ మిర్రర్ని ఫస్ట్ డ్రా చేసుకోవాలి. సో కాన్కేవ్ మిర్రర్ని డ్రా చేసేటప్పుడు ష్రింక్డ్ ఇన్ సర్ఫేస్ అంటే ఇట్లా లోపలికిగా వెళ్ళిపోయినటువంటి ఉన్నదాన్ని కాన్కేవ్ సర్ఫేస్ అంటారు. బల్జ్డ్ అవుట్ ఉబ్బెత్తుగా లేదా లావుగా ఉన్నదాన్ని మనం కాన్వెక్స్ సర్ఫేస్గా తీసుకున్నాం. ఇప్పుడు మనకు కాన్కేవ్ మిర్రర్ కావాలి అంటే బల్జ్డ్ అవుట్ సర్ఫేస్ని కోటింగ్ చేయాలి. మీరు ఇది పెన్సిల్తో వేయాలి అని చెప్పింటాను. సో దిస్ ఈజ్ కాన్కేవ్ మిర్రర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, కరెక్ట్గా మిడ్ పాయింట్ తీసుకోవాలని చెప్పాను. అంటే పైన హాఫ్ పార్ట్ కింద హాఫ్ పార్ట్ కరెక్ట్ వచ్చేటట్లు అప్రాక్సిమేట్గా తీసుకోండి అని చెప్పింటాం. సో మిడ్ పాయింట్ ఆఫ్ ద మిర్రర్ ఆర్ లెన్స్ ఈజ్ కాల్డ్ పోల్. దీని ఏమంటాం, పోల్ అంటాం. మిడ్ పాయింట్ ఆఫ్ మిర్రర్ ఆర్ లెన్స్ని ఏమనాలంటే పోల్గా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ని కూడా మనం పీతోనే డినోట్ చేస్తాం. మీరు ఇప్పటికే నోటీస్ చేస్తే అన్ని రే డయాగ్రామ్స్కి పాయింట్స్ కామన్. కాన్కేవ్ మిర్రర్ డ్రా చేయడము, మిడ్ పాయింట్ కన్సిడర్ చేయడము, ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయడము కామన్గా ఉంటాయి. అలవాటు అయిందనుకోండి ఈజీ. నెక్స్ట్ ఏం చెప్పింటానంటే, పీ నుండి ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు సి అని కన్సిడర్ చేసుకోండి. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. సికి పీకి మిడ్ పాయింట్ ఏమవుతుందంటే ఫోకస్. ఆల్రెడీ చెప్పాను, ఈ లెంత్ ఎంతన్నా ఉండనివ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్స్ ఉంటే మిడ్ పాయింట్ 5 పాయింట్ దగ్గర తీసుకోవాలి, 5 సెంటీమీటర్స్, దాన్ని ఫోకస్ అంటారు. ఒకవేళ నువ్వు 18 సెంటీమీటర్స్ తీసుకుంటే మిడ్ పాయింట్ 9 సెంటీమీటర్స్ అనుకొని ఉంటారు. సో మిడ్ పాయింట్ ఆఫ్ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ని మనం ఫోకస్గా తీసుకుంటున్నాం. సో అప్రాక్సిమేట్గా ఈ పాయింట్ అనుకోండి. ఇది హాఫ్ పార్ట్ ఎంత ఉందో ఇది కూడా హాఫ్ పార్ట్ అంతే ఉండేటట్టు, దట్ ఈస్ ఫోకస్, క్యాపిటల్ ఎఫ్. ఇప్పుడు ఏమన్నారు, ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎఫ్ అంటే ప్రిన్సిపల్ ఫోకస్. సింపుల్గా ఫోకస్ అంటే ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనుక వైపు ఆబ్జెక్ట్ తీసుకొని డ్రా చేస్తాం. ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద తీసుకొని మనం డ్రా చేస్తాం. ఇప్పుడు బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ అంటే ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచరు ఫోకస్కి మధ్యలో తీసుకురావాలి. అంటే ఆబ్జెక్ట్ మనం జరుపుతూ వస్తున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనుక, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో, ఇంకా ముందుకు జరిగితే ఫోకస్ మీదకి అలా వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆబ్జెక్ట్ని ఏమంటాం, ఓ డాష్ ఈజ్ ద ఆబ్జెక్ట్. అలాగే యారో మార్క్ టచ్ కావాలి అని చెప్పాను. సో ఇక్కడ కండిషన్ మనకు తెలిసింది ఏంటి, ఇఫ్ ఏ లైట్ రే విచ్ ఈజ్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ద ఫోకస్.
నాకు స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇట్లా డ్రా చేస్తున్నాను. మీరు స్కేల్ పెట్టి డ్రా చేయండి. ఇది కొద్దిగా బెండ్ అయింది, నేను స్కేల్ ఇవన్నీ ఏం యూజ్ చేయట్లేదు కదా, కాబట్టి బెండ్ అయింది. సో మీరు స్కేల్ పెట్టి డ్రా చేసేసుకోండి. ఇఫ్ ఏ లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద విచ్ ఈస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ద ఫోకస్. ఇది కాదు, స్ట్రైట్గా రావాలి. పెన్తో కాబట్టి నేను ఎరేజ్ చేయలేకపోతున్నా. నెక్స్ట్ వన్ కండిషన్ ఏమి, ఇఫ్ ఏ లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద ఫోకస్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, సో ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉంటే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ ద్వారా ట్రావెల్ అవుతుంది. లేదు అదే లైట్ రే ఫోకస్ ద్వారా ట్రావెల్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత ప్యారలల్గా ఉంటుంది. ఇప్పుడు ఇన్సిడెంట్ రేస్ 2 ఉన్నాయి, రిఫ్లెక్టెడ్ రేస్ కూడా 2 ఉన్నాయి. సో ఇదొక ఇన్సిడెంట్ రే, ఇది ఒక ఇన్సిడెంట్ రే. ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే. అంటే ఇన్సిడెంట్ రేస్ని నేను క్యాపిటల్ లెటర్స్తో తీసుకుంటున్నాను, క్యాపిటల్ R1, క్యాపిటల్ R2 ఇన్సిడెంట్ రేస్. రిఫ్లెక్టెడ్ రేస్ స్మాల్ r1, స్మాల్ r2. ఓకే, ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ 2 ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అంటే కలుసుకుంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని ఎక్స్టెండ్ చేద్దాం. ఇట్లా వచ్చింది అంటే మనం ఆబ్జెక్ట్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో తీసుకున్నట్లయితే ఇమేజ్ బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతలి వైపు ఏర్పడాలి. కానీ ఇక్కడ నేను డ్రా చేసింటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీద లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గరగా ఏర్పడింది. అంటే నేను రే డయాగ్రామ్ రాంగ్ డ్రా చేశాను. అంటే దీన్ని కరెక్ట్గా డ్రా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఇంత హైట్ తీసుకున్నాను, కొంచెం హైట్ తగ్గిద్దాం. మీరు వీడియో అంతా విన్న తర్వాత డ్రా చేసుకోండి మిస్టేక్స్ లేకోకుండా. సో వన్ ఆఫ్ ద కండిషన్, కాన్కేవ్ మిర్రర్ అవుటర్ పార్ట్ ఈస్ షేడెడ్. ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను నోట్బుక్లో డ్రా చేస్తూ ఉన్నాను కాబట్టి మిస్టేక్స్ పోతున్నాయి. ఎలాగో ఒకలా డ్రా చేసినాము కరెక్ట్ అవుతుంది అని మాత్రం అనుకోద్దాను, అందుకే నేను సెకండ్ టైం డ్రా చేస్తున్నాను. సో మిడ్ పాయింట్ని మనం పోల్ అనుకున్నాం. ద లైట్ రే పాసింగ్ త్రూ ద పోల్ ఈస్ ప్రిన్సిపల్ యాక్సిస్. నెక్స్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఫోకస్ CF. ఇందాక నేను ఆబ్జెక్ట్ని హైట్ ఎక్కువ తీసుకున్నాను, ఇప్పుడు కొంచెం హైట్ తగ్గించి తీసుకుంటున్నాను ఇక్కడికి. ఎందుకు హైట్ తగ్గించాలని డౌట్ రావచ్చు. ఎందుకంటే ఈ ఇమేజ్ ఫామ్ అయింది కదా ఆరెంజ్ కలర్లో, అది సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనుక వైపు రావాలంటే ఆబ్జెక్ట్ హైట్ తగ్గిస్తేనే వస్తుంది. చూడండి. సో ఇఫ్ ద లైట్ రే which is parallel to principal axis after reflection it can passes through the focus. And one more light ray which is passing through focus after reflection it can parallel to principal axis. చూడండి ఇక్కడ ఫామ్ అయింది ఇమేజ్. మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ ఓ డాష్ హైట్ ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఫామ్ అయిన ఇమేజ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన లేదా సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దగ్గరగా ఏర్పడింది. అదే ఇక్కడ ఓ డాష్ హైట్, ఇది ఓ డాష్ హైట్ చిన్నగా తీసుకున్నాను కాబట్టి ఫామ్ అయిన ఇమేజ్ అంటే ఐ డాష్ సెంటర్ ఆఫ్ కర్వేచర్కి దగ్గర లేదు. చూడండి కొంచెం గ్యాప్ ఉంది. అంటే ఇవి రే డయాగ్రామ్స్లో చేసేటటువంటి మిస్టేక్స్. ఆ మిస్టేక్స్ని నేనే కాదు ఇంకెవరైనా సరే మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. బోర్డు మీద డ్రా చేసినప్పుడు లేదంటే బుక్లో డ్రా చేసినప్పుడు. బోర్డు మీద అయితే ఎరేజర్తో ఎరేజ్ చేసుకోవచ్చు, బుక్లో పెన్తో కాబట్టి కుదరలేదు కాబట్టి మళ్ళీ నేను రీడ్రా చేశాను. ఓ డాష్ హైట్ తక్కువ తీసుకుంటే మీకు సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి దూరంగా ఏర్పడుతుంది. సో ఇప్పుడు యారో మార్క్స్ తీసుకున్నట్లయితే
ఇది క్యాపిటల్ R1 ఫస్ట్ ఇన్సిడెంట్ రే. నెక్స్ట్ దిస్ ఈజ్ క్యాపిటల్ R2 సెకండ్ ఇన్సిడెంట్ రే, అండ్ ఇట్ ఈస్ స్మాల్ r1 ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే, ఇట్ ఈస్ స్మాల్ r2 సెకండ్ రిఫ్లెక్టెడ్ రే. ఇప్పుడు రే డయాగ్రామ్ చూసిన వెంటనే ఇప్పుడు ఇది రాంగ్, ఇది కరెక్ట్. మనకి చూసిన వెంటనే ఓ డాష్ కంటే ఐ డాష్ ఎలా ఉంది అంటే రెండు ఒకేలా ఉన్నాయంటే లేవు. విచ్ ఈస్ గ్రేటర్? ఐ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓ డాష్. ఐ డాష్ ఈజ్ గ్రేటర్ దాన్ ఓ డాష్. దీన్ని ఇంకోలా రాసినట్లయితే ఓ డాష్ ఈజ్ లెస్ దాన్ ఐ డాష్. అంటే ఆబ్జెక్ట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఫోకస్కి మధ్యలో తీసుకుంటే ఏర్పడే ఇమేజ్ హైట్ ఆబ్జెక్ట్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే అది కరెక్ట్, లేదంటే రాంగ్. అలాగే ఇప్పుడు దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే మ్యాటర్ రాద్దాం ఫస్ట్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ బిట్వీన్ C and F above the principal axis, then the image formed. ఎక్కడ ఏర్పడింది ఇమేజ్? సెంటర్ ఆఫ్ కర్వేచర్కి అవతలి వైపుని ఏమనాలి? ఫార్మ్డ్ బియాండ్ C బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే రే డయాగ్రామ్ని బట్టే మనం మ్యాటర్ రాసేది. అలాగే క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే ఇది థిక్ లైన్ కాబట్టి ఇమేజ్ ఈజ్ రియల్ ఇమేజ్. సెకండ్ పాయింట్, ఆబ్జెక్ట్ ఇట్లా పైకి ఉంటే ఇది వచ్చేసి కిందికి ఉంది, అంటే రెండు ఒకేలా లేవు, రివర్స్లో ఉంది కాబట్టి ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్, తల్ల క్రిందులుగా ఉంది. ఇక్కడ ఇమేజ్ అని రాయాలి వర్డ్. అండ్ ఇమేజ్ ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ ఎలా ఉంది? పెద్దదిగా ఉంది కాబట్టి ఇమేజ్ ఈజ్ ఎన్లార్జ్డ్ లేదా మ్యాగ్నిఫైడ్. మొన్న క్లాస్లో డిమినిష్డ్ అని చెప్పింటాం. డిమినిష్డ్ అంటే చిన్నది, ఎన్లార్జ్డ్ అంటే పెద్దది. ఆబ్జెక్ట్ కంటే పెద్దగా ఉంటే ఎన్లార్జ్డ్ లేదా మ్యాగ్నిఫైడ్ అనొచ్చు. అలాగే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి? బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఫోర్త్ రే డయాగ్రామ్. నెక్స్ట్ ఫిఫ్త్ రే డయాగ్రామ్. వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ అట్ ప్రిన్సిపల్ ఫోకస్. అంటే చూడండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి వెనుక వైపు ఆబ్జెక్ట్ తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన తీసుకున్నాం, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఫోకస్కి మధ్యలో తీసుకున్నాం. ఇప్పుడు ఆబ్జెక్ట్ని జరుపుతూ ఫోకస్ మీద తీసుకోవాలంట. అంటే మళ్ళీ రే డయాగ్రామ్ డ్రా చేయాలి. కాన్కేవ్ మిర్రర్, ఇఫ్ ద అవుటర్ పార్ట్ ఈజ్ షేడెడ్, షేడ్ చేసిన తర్వాత ఏం తీసుకోవాలి? మిడ్ పాయింట్ ఈజ్ పోలార్ ప్రిన్సిపల్ యాక్సిస్, and the light ray which is passing through the pole is called principal axis. Now see midpoint of pole and center of curvature is focus. So ఇప్పుడు ఆబ్జెక్ట్ని ఎక్కడ తీసుకోవాలి? ఆన్ ఫోకస్. ఆబ్జెక్ట్ ఇప్పుడు కరెక్ట్గా ఫోకస్ పైన ఉండాలి. సో కామన్ పాయింట్స్, దిస్ ఈజ్ ఓ డాష్. Common point is if any light ray which is parallel to principal axis, ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే ఏమవుతుంది అంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ద ఫోకస్. సో ఫస్ట్ ఇన్సిడెంట్ రే క్యాపిటల్ R1, రిఫ్లెక్టెడ్ రే స్మాల్ r1. ఇంతకుముందు రే డయాగ్రామ్స్ వరకు ఏం చేసాము? ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ పాసింగ్ త్రూ ఫోకస్ ఒకటి, పాసింగ్ త్రూ ఫోకస్ ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అని చెప్పింటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో మాత్రం పాసింగ్ త్రూ ఫోకస్ తీసుకోం. ఇఫ్ ఏ లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ పోల్ ద్వారా ట్రావెల్ అయినట్లయితే ఇట్ కెన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఫ్రమ్ ద పోల్.
దిస్ ఈజ్ సెకండ్ ఇన్సిడెంట్ రే క్యాపిటల్ R2, సెకండ్ రిఫ్లెక్టెడ్ రే స్మాల్ R2. మీరు నోటీస్ చేసినట్లయితే ఈ రెండు రే డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇది ఎంత ఎక్స్టెండ్ చేసినా ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ కావు. అంతకుముందు రే డయాగ్రామ్స్లో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయింటాయి, కలుసుకొని ఉంటాయి. అక్కడ మనకి ఏం ఫామ్ అయి ఉంటుందంటే ఇమేజ్ ఫామ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్. 8ని ఇలా రాసినట్లయితే ఇన్ఫినిటీ అంట. ఇమేజ్ ఎప్పుడు ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అవుతుందంటే ద ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ఫోకస్. సో ఇక్కడ మ్యాటర్ రాయాలి, when the object is placed on focus above the principal axis, then the image formed at infinity distance below the principal axis. ఫస్ట్లో ఉన్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది, ప్రాక్టీస్ చేసే కొద్దీ ఈజీ. ఫోకస్ మీద ఆబ్జెక్ట్ తీసుకున్నట్లయితే ఇమేజ్ వచ్చేసి ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఏర్పడుతుంది. ఇక్కడ ఇన్ఫినిటీ డిస్టెన్స్లో ఫామ్ అయినా కూడా అది ఎటువంటి ఇమేజ్ అంటే ఇమేజ్ ఈజ్ రియల్. మరి డౌట్ వస్తుంది, ఇన్ఫినిటీ డిస్టెన్స్లో కదా మేడం ఎట్లా మనం చూస్తాము అంటే, ఇది కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి, ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేసి మనం చూస్తాం. ఇది హయ్యర్ క్లాసెస్లో వస్తుంది, అంటే పీజీ లెవెల్లో వస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో. కాబట్టి ప్రస్తుతాన్ని గుర్తుపెట్టు, ఇమేజ్ ఈజ్ రియల్ అండ్ ఇమేజ్ ఈజ్ ఇన్వర్టెడ్. ఎందుకంటే బిలో ద ప్రిన్సిపల్ యాక్సిస్ కదా, ఇన్వర్టెడ్ అంటే రివర్స్లో ఉంటుంది. అండ్ ఇమేజ్ ఈజ్ హైలీ ఎన్లార్జ్డ్, ఆబ్జెక్ట్ కంటే చాలా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది హయ్యర్ క్లాసెస్లో మీరు ఆప్టిక్స్ తీసుకొని స్టడీ చేస్తే మీకు తెలుస్తుంది. సో దట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇమేజ్ అకార్డింగ్ టు 5th రే డయాగ్రామ్. నెక్స్ట్ 6th రే డయాగ్రామ్. When the object is in between F and P, F అంటే ఫోకస్, P అంటే పోల్. సో ఆబ్జెక్ట్ని పోల్కి ప్రిన్సిపల్ ఫోకస్కి మధ్యలో తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు కూడా రే డయాగ్రామ్ తీసుకుంటున్నాం. కాన్కేవ్ మిర్రర్, సో అవుటర్ పార్ట్ ఈజ్ షేడెడ్, టచ్ కావాలి ఇవి లైన్కి డెఫినెట్గా. After drawing the concave mirror, we noticed the pole. The light ray passing through the pole is called principal axis, and center of curvature C, midpoint of pole and center of curvature is focus. సో ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడ తీసుకోవాలి, పోల్కి ఫోకస్కి మధ్యలో, అంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, ఓ డాష్ అంటే ఆబ్జెక్ట్ని జరుపుతూ వస్తున్నాం. సెంటర్ ఆఫ్ కర్వేచర్ వెనుక, సెంటర్ ఆఫ్ కర్వేచర్ పైన, సికి ఎఫ్కి మధ్యలో, ఎఫ్ పైన, ఇప్పుడు ఎఫ్కి పీకి మిడిల్లో. సో హియర్ ద కండిషన్, ద లైట్ రే విచ్ ఈస్ parallel టు ప్రిన్సిపల్ యాక్సిస్, ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ కెన్ పాసెస్ త్రూ ఫోకస్. నీట్గా డ్రా చేసుకోవాలి. ఏదైనా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నట్లయితే రిఫ్లెక్షన్ తర్వాత ఫోకస్ ద్వారా ట్రావెల్ అవుతుంది. స్కేల్ పెట్టి స్ట్రైట్ లైన్ వేయండి, నాకు క్రాస్ పోయింది. అండ్ వన్ మోర్ లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద పోల్, దెన్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈజ్ ఆల్సో పాసింగ్ త్రూ పోల్, దట్ ఈజ్ ఆర్. ఏదైనా ఒక లైట్ రే పోల్ ద్వారా ట్రావెల్ అయితే రిఫ్లెక్షన్ తర్వాత కూడా అది పోల్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ 2 రిఫ్లెక్టెడ్ రేస్ ఉన్నాయి కదా, ఎక్స్టెండ్ చేస్తాం బ్యాక్ సైడ్కి. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఈ 2 లైట్ రేస్ ఒకానొక పాయింట్ దగ్గర కలుసుకుంటాయి. అంటే ఇప్పుడు పోల్ని మనం ప్రిన్సిపల్ యాక్సిస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం అనుకోండి,
the reflected rays meted at the behind the mirror. మిర్రర్కి వెనుక వైపు ఏర్పడింది చూడండి ఇమేజ్ ఐ డాష్. సో ఇక్కడ ఓ డాష్ ఐ డాష్ ఇంతకుముందు చెప్పాను. రియల్ ఇమేజ్ అయితే థిక్ లైన్ వస్తుంది, డాటెడ్ లైన్స్ ఉంటే వర్చువల్ ఇమేజ్ అని చెప్పాం. సో ఇవి డాటెడ్ లైన్స్ కాబట్టి ఇదేంటిది ఇమేజ్ ఈజ్ వర్చువల్. కండిషన్స్ తీసుకుంటే ఇమేజ్ ఈజ్ వర్చువల్. ఎందుకు వర్చువల్ అంటే డాటెడ్ లైన్స్ వచ్చింది కాబట్టి వర్చువల్. అండ్ నెక్స్ట్ వన్ ఇమేజ్ ఈజ్ ఎరెక్టెడ్ ఆర్ అప్రైట్. ఎందుకు ఎరెక్టెడ్ అంటున్నామంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఓ డాష్ ఇలా ఉంటే ఇమేజ్ కూడా అలాగే ఏర్పడింది, రివర్స్లో ఏర్పడలే ఇట్లా. అంతకుముందు అంతా రివర్స్ ఏర్పడింది కాబట్టి ఇన్వర్టెడ్ అన్నాం. ఆబ్జెక్ట్ ఎలాగుందో ఇమేజ్ కూడా అలాగే ఉంది కాబట్టి దాన్ని ఏమనాలి ఎరెక్టెడ్ లేదా అప్రైట్ ఇమేజ్ అంటాం. అలాగే ఇమేజ్ ఈజ్ మ్యాగ్నిఫైడ్. ఎందుకు మ్యాగ్నిఫైడ్ అంటున్నామంటే ఆబ్జెక్ట్ కంటే ఇమేజ్ పెద్దగా ఉంది, అంటే ఓ డాష్ లెస్ దాన్ ఐ డాష్ లేదా ఐ డాష్ గ్రేటర్ దాన్ ఓ డాష్గా తీసుకుంటాం కాబట్టి అది మ్యాగ్నిఫైడ్. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయిందంటే బిహైండ్ ద కాన్కేవ్ మిర్రర్. అంటే మ్యాటర్ తీసుకుంటే వెన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ పి ఫోకస్ అండ్ పోల్ అబౌవ్ ద ప్రిన్సిపల్ యాక్సిస్, then the image formed behind the mirror above the principal axis. మిర్రర్కి వెనుక వైపు ప్రిన్సిపల్ యాక్సిస్కి పై భాగంలో ఏర్పడుతుంది. దట్ ఈస్ 6th రే డయాగ్రమ్. సో అక్కడికి కాన్కేవ్ మిర్రర్ ద్వారా ఫామ్ అయ్యే 6 రే డయాగ్రామ్స్ కంప్లీట్ అయినాయి. 8th, 9th, 10th ఐఐటి స్టూడెంట్స్ ఈ 6 రే డయాగ్రామ్స్ ప్రిపేర్ అయ్యి లాస్ట్ టైమే చెప్పాను ప్రిపేర్ కమ్మని. ఈరోజు 4 అప్పుడు ఒక 3 మొత్తం 7 రే డయాగ్రామ్స్ 6 రే డయాగ్రామ్స్. ఈ 6 రే డయాగ్రామ్స్ ఈరోజే ఎగ్జామ్ రాయాలి. 8th, 9th, 10th ఐఐటి స్టూడెంట్స్. 6th, 7th ఐఐటి స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ రే డయాగ్రామ్ అవసరం లేదు, లాస్ట్ క్లాస్లో చెప్పాం. ఓన్లీ సెకండ్ రే డయాగ్రామ్ అంటే బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఆన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఈ 2 రే డయాగ్రామ్స్ మీరు ఎగ్జామ్ రాయాలి ఇంక్లూడింగ్ విత్ మ్యాటర్. నీట్గా డ్రా చేసుకోవాలి. బ్రదర్స్ సిస్టర్స్ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవద్దండి. ఈ రే డయాగ్రామ్స్ వల్ల మీకు ఇంటర్మీడియట్లో వస్తాయి, అంటే మీకు ఇంటర్లో యూస్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ప్రిపేర్ అయితే అప్పుడు యూస్ అవుతుంది. మీరు అనుకోవచ్చు మేము 6th ఉన్నాం 7th ఉన్నాము ఇంటర్కి వెళ్ళేసరికి అవి సిలబస్లో తీసేస్తారు అని. అంత సీన్ ఏం లేదు. లైట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ అట్లే పెడతాడు, ఇంకా కొత్త టాపిక్స్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తీసేసేదైతే ఉండదు, ఖచ్చితంగా తీసేయడు. ఇంకా బ్యాడ్ లక్ ఏమంటే రేపు పొద్దున మీరు 6th నుంచి 7thకి వచ్చేలోపే ఆ టాపిక్స్ రావచ్చు. లేదంటే ఇప్పుడు మీరు 7thలోకి వెళ్ళారనుకోండి 6thకే దాన్ని ఆ టాపిక్ని మార్చచ్చు బుక్స్ మారినట్లయితే. కాబట్టి ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి, డెఫినెట్గా యూస్ అవుతాయి.